హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం డి కామేశ్వరి గారు రచించిన వంటొచ్చిన పెళ్ళాం అనే ఒక చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ఏమిటి? ఒక్కసారే అరిచినట్లున్నారు తల్లి, తండ్రి, మా అమ్మ. అవును, నాకు ఇంజనీరింగ్లు, ఎంబీఏలు, ఉద్యోగాలు చేసే అమ్మాయిలు వద్దు. హాయిగా ఇంటి పట్టును వండి పెడుతూ ఇల్లు, సంసారం, పిల్లలు చూసుకునే అమ్మాయి చాలు. పండుబాబు ఉరఫ్ చైతన్య తెగేసి నిర్ణయం చెప్పాడు. అమెరికాలో ఎంఎస్ చేసి మంచి ఉద్యోగం చేసే కొడుకు పెళ్లి చేసుకోమంటే ఇలాంటి కోరిక కోరిన కొడుకుని తెల్లపోయి చూశారు. అవును, నాకు వంటొచ్చిన పెళ్ళాం కావాలి. ఏదో మామూలు డిగ్రీ ఉండి కాస్త స్మార్ట్గా ఉంటే చాలు. అర్థమయ్యేటట్టు మళ్ళీ చెప్పాడు. వంటొచ్చిన పెళ్ళామంటే వంటల్లో డిగ్రీలుండాలా? అర్థం కానట్టంది తల్లి. పో అమ్మా, అది కాదు. చక్కగా మన సాంప్రదాయ వంటలు రుచిగా చేసే అమ్మాయిని చూడండి. ఉద్యోగాలు చేసే అమ్మాయిలు నాకొద్దు. నాకు తిండి సుఖం, ఇంటి సుఖం కావాలి. వద్దని మొత్తుకున్నా వినకుండా యుఎస్ పంపారు. 4 ఏళ్ల నుంచి తిండి లేకుండా మలమల మాడుతున్నాను. ఇప్పటికన్నా హాయిగా కావాల్సినవి తినాలి నేను. ఓరి నీ తిండిగోలా ఏమిట్రా బాబు? ఎవరైనా అందం, చదువు, ఉద్యోగం కావాలంటారు. చూశాలే ఉద్యోగం చేసే అమ్మాయిల సంగతి. మా ఫ్రెండ్స్ నానా గడ్డి కరుస్తున్నారు. కూరలు వీళ్లే తరగాలి, కుక్కర్లు వీళ్లే కట్టాలి, గిన్నెలు వీళ్లే తోమాలి. తరిగిన కూర పోపులో వేసో వేయించో ఇంత పప్పు కుక్కర్లో వండి ఇండియా నుంచి తెచ్చిన పచ్చల ప్లేట్లో వేసేసరికి చాకరీ అంతా వాళ్ల చేసినట్టు పోజులు, చికాకులు, కసుర్లు, విసుర్లు. సరిసమాన జీతం, సరిసమాన పని పంచుకోవాలని నినాదాలు. ఎవరు ముందొస్తే వాళ్ళు వండాలి అని షరతులు. ఓ వారం నీవు, ఓ వారం నేను అంటూ సర్దుబాట్లు. పిల్లలుంటే సరే సరి, వాళ్ళకి నేపీలు మార్చాలి, ఫీడింగ్ బాటిల్స్ స్టెరిలైజ్ చేయాలి. రాత్రుళ్ళు ఏడిస్తే వాళ్లతో పాటు వీళ్ళు మేలుకను కూర్చోవాలి. ఓరి నాయనో, వాళ్ల సంసార పాటలు చూశాక, ఆడవాళ్ల డిమాండ్లు చూశాక నేను ఉద్యోగం చేసే అమ్మాయే వద్దనుకున్నాను. బానే ఉంది, నీ ఒక్కడి జీతంతో మేనేజ్ చేయగలవా? తండ్రి ఆరా. అవ్వాలి. ఇదివరకు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేశారా? ఎంతుంటే అంత సర్ది పెట్టుకోవాలి. అయినా నీ ఉద్యోగం చేయొద్దు, వంట చేసుకుంటూ పడిండు అంటే ఏ ఆడపిల్ల ఒప్పుకుంటుంది ఈ రోజుల్లో? తల్లి వసుమతి అనుమానం. అవుండ్రా కన్నా, డబ్బుకి అంతేముంది? పిచ్చిన ఆగన్న తిండికి మొహం వాచిపోయాడు. ఎంత సంపాదించినా కడుపు నిండా తిండి లేకపోతే ఆ సంపాదన ఎందుకు? మనవడికి వత్తాసు పలికింది బామ నిర్మలమ్మ. కోడలు వసుమతి చొరచొరా చూసింది. మీరూరుకోండి, అసలు వాడిని తయారు చేసింది మీరే. వాడడిగినవన్నీ ముప్పొద్దులా చేసి వాడిని మేపి ముద్దు చేసి పాడు చేశారు. ఎప్పుడూ తిండిగోలే. కూరేమిటి, పులుసేమిటి, అప్పాలు చేయవా, బొబ్బట్లు చేయవా అంటూ వాడి మీ చుట్టూ తిరగడం. మనవడు చిన్న వెదవా అంటూ అన్ని రుచులు మప్పి పెట్టారు. ఇన్నేళ్ళొచ్చినా ఆ తిండి యావ తగ్గలేదు వాడికి. ఇప్పుడు చూడండి. నిర్మలమ్మను దులిపింది కోడలు. నీ గోలెప్పుడు వాడి తిండి మీదే. కన్న తల్లివేనా నువ్వు? ఆవిడ ఊరుకోలేదు. పండుగనాడు బొబ్బట్లు చేస్తుంటే 2 ఏళ్ల పండుని వంటింట్లో పీట మీద కూర్చోబెట్టి వేడివేడి బొబ్బట్ల మీద నెయ్యి వేసి పెడితే చిన్న ముక్క కింద పడకుండా బుజ్జి చేతులతో ఆప్యాయంగా తింటుంటే చిన్ని కృష్ణుడు వెన్న తిన్నట్టు ఎంత ముద్దుగా ఉన్నాడో అని మురిసిపోయింది. పులిహోర చిన్న కటీరాతో పెడితే కారం తింటూ చొంగ కార్చుకుంటూ కారం తిని బొబ్బట్టి తినే మనవడి తెలివికి మురిసిపోయేది. మనవడిని చంకన వేసుకుని మనవడిని చంకనేసుకుని ఈ చిరుతిండి ఆ చిరుతిండి తినిపిస్తూ ఉండేది. చిరుతిళ్లే కాదు, 3 పూటలా ఏది పెట్టినా శుష్టుగా తినేవాడు. పిల్లాడసలు తిండికి అల్లరి పెట్టడమ్మా మావాడు అని ఇరుగమ్మ పొరుగమ్మ దగ్గర చెప్పి మురిసిపోయేది. పండుగాడు పెరుగుతున్న కొద్దీ రుచులు పెరిగాయి, వెరైటీలు పెరిగాయి. ఎదిగే పిల్లాడు ఆకలుండదా? ఆటలాడుకొని వస్తే ఇనుప ముక్కలైనా అరిగిపోతాయి. ఇంత నెయ్యి వేసి కందిపచ్చడి కలిపి ఉల్లిపాయ పులుసు నంచుపెడితే గుటుకు గుటుకు మింగేసేవాడు. మా అమ్మ ఏది పెట్టినా వద్దనకుండా తిని పెరిగి ఆ రుచులకు అలవాటు పడిపోయాడు. ఇడ్లీ చేస్తే ఉట్టి పచ్చడేనా, సాంబార్ లేదా అనేవాడు. దోశకి కూరేనా, పచ్చడేది? పెసరట్లకి అల్లం పచ్చడే కావాలి. పప్పుకూరకి ఇంగువ నూనె ఏది? ఇలా అన్ని రుచులు తెలిసిపోయాయి పండుగాడికి. విస్తర్లో 4 రకాలున్నా పచ్చడేం చేయలేదా అని డిమాండ్. ఏమిట్రా నీ గోల? నోరు ముసుకు పెట్టింది తిను అనేది తల్లి. కోడలు చూడకుండా మడిజాడి వంచి ఏ చింతకాయ గోంగూర పచ్చడి తెచ్చివేసేది మా అమ్మ. 11వ ఏట. నేనింకా ఎన్నాళ్ళు బ్రతుకుతానో, వాడి పెళ్లివేళకు ఉంటానో లేదో, అడుగు చెయ్యాల్సిందే అని పంతం పట్టి
కొడుకు చేత వడుగు చేయించింది. ఓసారి పక్కింట్లో ఆబ్దుకం జరుగుతుంటే ఒక భోక్త ఆఖరి నిమిషంలో రాకపోయేసరికి, మీరేమనుకోకపోతే పండుని ఒక్క అరగంట పంపిస్తారా, భోంచేసి వచ్చేస్తాడు, ఆదివారం ఇంట్లోనే గదా అని పెద్ద మనిషి వచ్చి అడిగితే కాదనలేక ఒప్పుకున్నారు. మా అమ్మ తద్దినం భోజనం ఎంత బాగుందో, 4 కూరలు, 4 పచ్చళ్ళు, 4 పిండి వంటలు, నువ్వుల పచ్చడి, అల్లం పచ్చడితో 4 గారెలు లాగించాను. 13 ఏళ్ల మనవడు మాటలు విని మా అమ్మ నవ్వితే, అధవా మరింకే, తద్దినాల భోక్తగా వెళ్తుంటే సరి, దక్షిణ కూడా ఇస్తారు అని తల్లి మొట్టికాయ వేసింది. వయసుతో పాటు తిండి యావ ఎక్కువైంది. హైస్కూల్ చదువు, కాలేజీ చదువయ్యాక ఉన్న ఊర్లోనే ఇంజనీరింగ్ చదవడంతో భోజనం ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. అమెరికా వెళ్లను మొర్రో, ఎంఎస్ వద్దు, ఇక్కడ ఏదో ఉద్యోగం చూసుకుంటానని వాదించి గోల పెట్టినా ఎంఎస్ చేస్తే జాబ్ అవకాశాలు బాగా ఉంటాయి అని నెమ్మదిగా నచ్చజెప్పి ఎలాగో పంపించారు తల్లి తండ్రి. 2 ఏళ్లు నానాగడ్డి గరిచి తిండికి మొహం వాచి నిజంగానే ఏడ్చుకునేవాడు. ఏ గుళ్ళోనన్నా ప్రసాదాలు పెడితే వెళ్లిపోయేవాడు. స్నేహితులు పిలిస్తే వెళ్లి కక్కుర్తిగా తిని వచ్చేవాడు. ఏడాది సెలవులకు వచ్చి ఓ పెట్టి నిండా పచ్చళ్ళు, పొడులు, ఊరగాయలు పట్టుకెళ్లి ఎలాగో గడిపాడు. తిండికి ఎంత ఇబ్బంది పడ్డా చదువు అవ్వగానే వచ్చిన ఉద్యోగం జీతం డాలర్లని రూపాయల్లోకి గుణించి చూసేసరికి ఇండియాలో ఇంకో 10 ఏళ్లు ఉద్యోగం చేసినా ఇంత జీతం రాదని ఇండియా వెళ్ళాలన్న కోరిక అణుచుకొని కాలక్షేపం చేస్తూ వచ్చాడు. తన ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే పెళ్లి ఒక్కటే దారి అని నిర్ణయానికి వచ్చాడు. అది సరే, మరి నీ జీతం అది నచ్చి వంట చేసుకుంటూ ఇంట్లో కూర్చో అంటే ఏ అమ్మాయిలు ఒప్పుకుంటారు ఈ రోజుల్లో? తండ్రి మళ్లీ అన్నాడు. అందుకే ఎక్కువ చదువుకోకుండా బిఏ బీకాంలు చదివి మధ్యతరగతి అమ్మాయి అమెరికా అంటే ఎగిరి గంతేసి ఒప్పుకుంటుంది నమ్మకంగా అన్నాడు పండు. నిజంగానే అలాగే ఎగిరి గంతేసి ఒప్పేసుకుంది శ్రీవల్లి. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదన్నట్టు ఆన్లైన్లో మ్యాట్రిమోనియల్ కాలంలో ప్రకటన ఇవ్వడం ఏమిటి? 15 మంది ఫోన్లు చేసి సంప్రదింపులు, కుటుంబ వివరాలు, జాతకాలు తిరగేయడాలు, బై షరతులకు ఒప్పుకొని వచ్చిన వాటిల్లో ఫోటోలు చూసి 3ని సెలెక్ట్ చేసుకొని 2ని రిజెక్ట్ చేసి శ్రీవల్లిని ఎంచుకున్నాడు పండు ఉరఫ్ చైతన్య. పెళ్లి చూపుల్లో అబ్బాయి అమ్మాయి వేరే గదిలో కూర్చుని మాట్లాడుకోమంటే అబ్బాయి గారు అడిగిన మొదటి ప్రశ్న, నా ప్రకటనలో పాయింట్లు చదివావా? నీకిష్టమైన ఉద్యోగం అది చేయకుండా వంట ఇల్లు చూసుకుంటే చాలు అని అడిగేశాడు. అమ్మాయి గబగబా తల ఊపేసింది. నా బొంద, బీకాం ఫెయిల్కి అమెరికాలో ఉద్యోగం ఎవడిస్తాడు? పాడు ఉద్యోగం నాకెందుకు? అమెరికా ఎగిరిపోయి ఎంజాయ్ చేస్తూ తన వాళ్ళందరి దగ్గర, అమ్మో శ్రీవల్లి ఎంత అదృష్టవంతరాలో, అమెరికా సంబంధం వచ్చింది అని గొప్ప చూపించుకోవాలని ఆ అమ్మాయి ఆరాటం. అసలు తనకింత అదృష్టం పడుతుందని అనుకుందా? ఆ బీకాం అన్నా కంప్లీట్ చేయవే, పెళ్లి ఎలా అవుతుందే నీ మొహం మండ అని తల్లి తిట్టిపోసేది. అప్పటికే 6 సంబంధాలు తప్పిపోయాయి చదువు లేదని. అందం ఏదో సోసో, ఫ్యామిలీ అంతకంటే సోసో. తంతే బూర్లు గంపల పడ్డట్టు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది శ్రీవల్లి. అబ్బాయి వాళ్ళిచ్చిన ప్రకటనలో స్పష్టంగా వంట వార్పు వచ్చిన అమ్మాయి అన్నారు. దీని మొహం దీనికేం వంటొచ్చు? ఆ తండ్రి సందేహంగా అన్నాడు. ఎందుకు రాదు? బంగాళదుంపలు వేయిస్తా, పప్పు చేస్తా, చారు వచ్చు, మొన్న పులుసు వండేగా, అమ్మకి హార్ట్అటాక్ వచ్చినప్పుడు నేను చెయ్యలేదా? గబగబా అనేసింది శ్రీవల్లి. ఏడిసావు, నోరు మూసుకో. వంటంటే 4 బంగాళదుంపలో అరటికాయలో వేయించడమేమిటి? ఆ అబ్బాయి అడిగితే వచ్చు అని చెప్పు. ఇలా వాగకు, ఈలోగా 5-6 రకాలు గబగబా నేర్పిస్తాను. తల్లి కూతురికి హితబోధ. వంట చేయడం వచ్చు కదా, నాకు తెలుగు వంటలు నచ్చుతాయి. అక్కడ అమెరికాలో 4 ఏళ్లుగా తిండికి మొహం వాచిపోయినట్లుంది. ఏదో ఇండియన్ రెస్టారెంట్లో ఇడ్లీ సాంబార్, దోశ లాంటివి దొరుకుతాయి కానీ మన అచ్చ తెలుగు వంటలు దొరకవు. అందుకే అడుగుతున్నాను ప్రత్యేకంగా అన్నాడు. శ్రీవల్లి మొహంలో రంగు మారినా అది కనబడకుండా నవ్వేసి తల ఊపింది. పెళ్లి కొడుకు తల ఊపేశాడు. 4 రోజులు సెలవు మీద వచ్చాడు. పెళ్లి చేసుకు వెళ్ళిపోవాలి. మళ్లీ మళ్లీ రాలేడు. వారం రోజుల్లో ముహూర్తం. పెళ్లి కొడుకు తల్లి తండ్రి మాత్రం సంతోషంగా లేరు. పెళ్లి కూతురు చూడటానికి పర్వాలేదు. కోడలు పెద్ద చదువులు చదివి ఉద్యోగం చేయకుండా అది మామూలు సంసారం నుంచి మామూలు చదువులు చదివిన పిల్లని చేసుకోవడం నలుగురికి చిన్నతనంగా ఫీల్ అయ్యారు. ఎవరికెవరు రాసిపెట్టారో అనుకుని సర్దుకున్నారు. ఆఖరికి కొడుకు నిర్ణయాన్ని మార్చలేక. శోభనం రాత్రి, నిన్నెందుకు చేసుకున్నానో తెలుసా నీకు అన్నాడు పండుబాబు. ఇంకా మంచి చదువు, ఉద్యోగం ఉండి అమెరికాలో ఉద్యోగం చేయగలిగిన అమ్మాయి కాకుండా నిన్ను చేసుకున్న దేనికో తెలుసా? కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండిపోయింది. నాకు చిన్నప్పటి నుంచి మంచి మంచి రుచులతో తెలుగు భోజనం ఇష్టం. మా మామ చేతి వంట నన్ను అలా తయారు చేసింది.
ఇప్పుడు ఇంక నువ్వు నాకు కావలసినట్టు నే చెప్పినట్టు అన్ని చేసి పెట్టాలి తెలుసా? అందుకే వంటొచ్చిన అమ్మాయిని కావాలనుకున్నాను. అన్నీ అంటే? మనసులో భయపడుతూ అడిగింది శ్రీవల్లి. చూడు, మన తెలుగు వంటల్లో ప్రత్యేకత తెలుసా? ఒక వంకాయనే 10-15 రకాలు చేయవచ్చు. అందరూ ఇంత అల్లం, వెల్లుల్లి, టొమాటాలు వేసేస్తున్నారు అన్ని కూరల్లో. ఒకటే రుచితో ఏడుస్తాయి. ఇప్పటి వంటలు వంకాయ గుత్తికూర, పచ్చికారం, వంకాయ ముద్ద, ఉల్లికారం, పచ్చి పులుసు, ఇలా రకాలు. శోభనం రోజు మంచం మీద కూర్చొని వంకాయ గురించి మాట్లాడుతున్న మొగుణ్ణి ఆశ్చర్యంగానే చూసి ధైర్యం తెచ్చుకొని, నాకు వంటొచ్చు గాని ఇన్నేసి రకాలు రావు అనేసింది. పెళ్ళైపోయింది, ఇప్పుడింక దాపరికం ఎందుకు అని. రావా? మరి వంటొచ్చు అన్నావుగా? పండుగారి మొహం కళ తప్పింది. ఏదో రోజూ చేసుకునే వంటలు అంటే బొబ్బట్లు రావా? పులిహోరొచ్చా? దూదుల్లా పెరుగ్గారెలు చేయగలవా? కరకరలాడే అల్లంగారెలు రావా? చిక్కటి బియ్యం పరవాన్నం, చక్ర పొంగలి, మెత్తటి అప్పాలు ఇవన్నీ వచ్చా? బాబోయ్, ఇవన్నీ పిండి వంటలు నాకెలా వస్తాయి? ఏదో మామూలు రోజువారివి. పండుగారి నల్లబడిన మొహం ఎరుపు రంగులోకి మారింది. పోనీ పాఠోలి, ఉల్లిపాయ పులుసు, కొబ్బరి మామిడి పచ్చడి, కంది పచ్చడి, ఇంగువ వేసిన పచ్చిపెసర పచ్చడి, పనసపొట్టు కూర. పెళ్లి కూతురు బిక్కమొహం వేసింది. ఏమిటి, ఇవేం రావా? మరి వంట వచ్చా అంటే వచ్చిన అబద్ధం చెబుతావా? కోపంతో మాట వణికింది. వంటంటే మామూలు వంటలనుకున్నాను, ధైర్యంగానే అనేసింది. ఒక్క క్షణం నిరుత్రుడైపోయాడు పండుగాడు. మోసం, దగా అన్నాడు కోపంగా. అంటూనే విసురుగా లేచి తలుపు తీసి బయటకు వెళ్ళిపోయాడు. పెళ్లికూతురి బిక్కమొహం వేసింది. హాల్లో పడుకున్న నిర్మలమ్మ మనవడు శోభనం గదిలోంచి విసురుగా రావడం చూసి గాబరాగా లేచి కూర్చుంది. ఏమిట్రా నాన్న, ఇలా బయటకొచ్చావు? ఏం కావాలి? అంది ఆరాటంగా. మామ్మ, మోసం, దగా, అన్ని అబద్ధాలు చెప్పారు బామ్మ. వంట వచ్చిన అబద్ధం చెప్పింది. ప్రత్యేకంగా అడిగినా అలా చెప్పింది. ఇప్పుడు అడిగితే ఏదో రోజూ వంట కాస్త వచ్చు అంటుంది. కోపంతో మాటలు తడబడ్డాయి. ఒరే నాన్నా, తప్పురా, అలా శోభనం గదిలోంచి రాకూడదు. రేపు మాట్లాడదాం. లోపలికెళ్ళి ముందు. నేను వెళ్ళను, నాతో అబద్ధాలు చెప్పింది. నాకొద్దీ పెళ్ళి, పొమ్మంటానని. ఒరే, పిచ్చిగాని ఎక్కిందా? పెళ్ళి అంటే ఏమిటి? ఆట అనుకున్నావా? అంత సులువుగా తెగిపోయే బంధం కాదు. ముందు లోపలికెళ్ళు. ఇంతకేం భాగ్యం, ఓ నెల్లాళ్ళు అట్టిపెట్టి వెళ్ళు, అన్నీ నేర్పి పంపిస్తా. ముందు లోపలికెళ్ళు. నేను వెళ్ళను, అన్నీ నేర్పి పంపించు, అప్పుడే శోభనం. ముందుగాని సోఫాలో పడుకుండిపోయాడు. తరువాత ఎంత గోల జరగాలో అంతా జరిగింది. తల్లి తండ్రి తలవాచేటట్లు చీవాట్లు పెట్టారు. అత్తమామగారు వచ్చి ముత్తుకున్నారు. అదేమన్నా వంటలక్క, అన్ని వంటలు రావడానికి? నెమ్మదిగా ఒక్కొక్కటిగా అదే నేర్చుకుంటుంది. దానికోసం కాపురం చెయ్యవా? నిలేశాడు మామగారు. నేను ముందే అడిగాను. దానికోసమే తక్కువ చదువుకున్న పిల్లని చేసుకున్నా. లేకపోతే ఉద్యోగం చేసే అమ్మాయినే చేసుకునేవాడిని. డబ్బైనా వచ్చేది? దబాయించి తెగేసి చెప్పాడు. అంతా కలిసి నచ్చ చెప్పి ఆఖరికి అందరూ కలిసి ఓ నిర్ణయం చేశారు. 2 నెలల్లో అమ్మాయికి అన్నీ నేర్చుకుని పంపేటట్టు. సరే, ఈలోగా వీసా టిక్కెట్లవి ఏర్పాటు చేస్తా, అప్పుడే కాపురం అంటూ అమెరికా వెళ్ళిపోయాడు. వీడి తిండిగోల ఇంత దూరం వస్తుందనుకోలేదు. ఎంత తిండి యావ ఏమిటి వీడికి? తల మొత్తుకుంది వసుమతి అత్తగారి వంకం గుర్రుగా చూస్తూ. ఏమిటా చూపు, నన్ను మింగేసేటట్టు? మిమ్మల్ని కాక ఇంకెవర్ననాలి? చిన్నప్పటి నుంచి నేర్పింది మీరు కాదు? ఆపండి మీ ఇద్దరు. అమ్మా, ఆ అమ్మాయికి వాడికి కావలసినట్టు అన్నీ నేర్పించు ఈ 2 నెలల్లో. అది నీ బాధ్యత అన్నాడు కొడుకు. అమ్మా, అలాగే ఆ అమ్మాయికి కాస్త ఇంగ్లీషు మాట్లాడడం నేర్పు. నీ వల్ల కాకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులో చేర్చు. మరిగా వచ్చాక కష్టం అవుతుంది లేకపోతే. 2 నెలల్లో పాక ప్రావీణ్యం సంపాదించి అమెరికా గడ్డ మీద కాలు మోపింది శ్రీవల్లి. పైకి మామూలుగా ఉన్న శోభనం నాడు మొగుడు చేసిన అవమానం మర్చిపోలేదు. ఏదో అమెరికాని సహించాను గాని లేకపోతేనా అనుకుంది. అంది కూడా. పంతం పట్టి మామగారి దగ్గర, అత్తగారి దగ్గర, యూట్యూబ్లో అన్ని ఛానల్లో వచ్చే వంటలన్నీ చూడటమే దినచర్య అయిపోయింది 2 నెలలుగా. కొత్త కాపురంలో మొదటి వంట తిన్నాక పండుగారి మొహం వికసించి గుడ్, సర్టిఫికెట్ ఇవ్వచ్చు అనేశాడు. నవ్వని భార్యని చూసి, సారీ వల్లి, కోపం వచ్చిందా? అలా అనకపోతే నీవివేళింత బాగా వండేదానివా? నీకు వంట రాకపోతే రోజూ మన మధ్య గొడవలు వచ్చేవి అంటూ భార్యను చుట్టేసి కౌగిల్లోకి లాక్కున్నాడు పండుబాబు. రోజూ తన పాక ప్రావీణ్యతతో ఎడాపెడా వంటలు, పిండి వంటలు, రకరకాల రుచులు చూపించేసి భర్తగారి పొగడ్తలు, అభిమానం, ప్రేమ అన్నీ పొందేసి
నెల రోజులకల్లా మొగుణ్ణి కొంగున కట్టేసుకుంది. నెల రోజులు 4 ఏళ్ల పాటు మిస్ అయిన రుచులన్నీ తనివి తీరా ఆస్వాదించి తృప్తిగా బ్రేవమని తేల్చేసరికి శరీరం ఓ 2 కేజీలు పెరిగి పర్సు చిక్కిపోయింది. చిక్కిన పర్సు చూసి బెంబేలెత్తిపోయి, ఏమిటి, సరుకులన్నీ అయిపోయాయా అప్పుడే? 3 నెలలకి సరిపడా కొనిపడేశా కదా. 2 పూటలా స్వీట్లు, హాట్లు, 2 కూరలు, 4 పచ్చళ్ళు, 6 పప్పులు తింటే అయిపోవా డియర్ హస్బెండ్ అంది గోముగా శ్రీవల్లి. ఇదిగో ఇంక చాలు, రోజు ఇలా తింటే ఇళ్ళు ఒళ్ళు గుళ్ళవుతుంది. రోజు ఇన్ని చెయ్యాలంటే నీకు ఓపిక ఉండాలిగా. ఇంక మామూలు వంట వండు. నా మాటకేంలేండి, వంట చేయడానికేగా నేనున్నాను. అదను చూసి దెబ్బ కొట్టింది. ఇదిగో పెళ్లి చేసుకున్నావు, పార్టీ ఏది? నా బెస్ట్ ఫ్రెండ్స్ 2-3 చంపుతున్నారు. రేపు ఆదివారం పిలుస్తా. నీ ప్రావీణ్యం అంతా చూపించు. ఇంకా తర్వాత సింపుల్ మీల్స్, అలా అని రుచిపచి లేకుండా కాదు. చేసింది 2 వంటలేనా, రుచి అదరాలి. బాబోయ్, మీ ఆవిడ వంటలు తిన్నాక ఇంక రేపట్నుంచి మా మొగుళ్ళు మమ్మల్ని బతకనీరు. నీ చూడు అని దెప్పి పొడుస్తారు అంది ప్రసాద్ భార్య యామిని. పర్ఫెక్ట్, ఎంత బాగా కుదిరాయి. 3 జంటలు ఆవురావురుమని ఎన్నాళ్లగానో తినడానికి నోచుకొని భోజనం దొరకడంతో గిన్నెలు ఖాళీ చేసేశారు. పండు గర్వంగా కాలరెగరేశాడు. వదినగారు, మీరు తక్షణమే ఒక క్యాటరింగ్ ఓపెన్ చేసేయండి. ఆర్డర్ల మీద ఆర్డర్లు, డాలర్ల మీద డాలర్లు. మా ఉద్యోగాలు ఎందుకు పనికొస్తాయి మీ సంపాదన ముందు? బ్యాచులర్స్ తిండికి మొహం వాచి ఉంటున్నారు. చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్లకి తెలుగువారందరూ దండం పెడుతూ అర్థిస్తారు. ఊరించి చెప్పాడు వంశీ. అవునవును, ముందు బోని నాదే, ఆదివారం లంచ్ ఆర్డర్ నాదే సుబ్రహ్మణ్యం అన్నాడు నవ్వి. హాయిగా ఆదివారం వండుకోవడం, తోముకోవడం లేకుండా సెలవు ఎంజాయ్ చేస్తామంటే తలో మాట అనేశారు. తలో మాట అని వెళ్ళాక ఆ మాటలన్నీ వల్లి బుర్రను తొలవడం ఆరంభించాయి. మతిపోయిందా? వాళ్ళేదో సరదాగా అన్నారు. క్యాటరింగ్ అంటే తమాషా అనుకున్నావా? పెళ్ళాం మాటలు విని అరిచాడు పండు. మొత్తం పెద్ద ఎత్తున కాకుండా రోజు 6-7 లంచ్ ప్యాకెట్లు. మనం వండుకునేదే కాస్త ఎక్కువ చేస్తే చాలు. యామిని గారిని అడిగా. ఆవిడ ఒక గుజరాతీ ఆవిడ చేస్తున్నారని నెంబరిస్తే మాట్లాడా. ముందు చిన్నగా ఆరంభించమంది. రోజుకు $100 ఆర్డర్లతో ఆరంభించమంది. అప్పుడే వివరాలన్నీ సేకరించావా? పర్వాలేదే. అరికగాలి నెల్లాలకే వంటపట్టి ఆరితేరిపోయావా? హేళనగా అన్నాడు. చదువు లేదు, ఉద్యోగం ఎలాగో రాదు. ఏ చిన్న ఉద్యోగం చేయాలంటే ఇల్లొదిలి రోజంతా కష్టపడ్డా అని బదులు ఇంట్లో ఉండి కాస్త నా ఖర్చులకి సంపాదించుకుంటాను. ప్రతిదానికి మిమ్మల్ని అడగనక్కర్లేకుండా. నాకు డబ్బు అవసరం ఉంటుంది నిర్ణయించి చెప్పేసింది. ఏదో పోని ఇంట్లో ఉండి వంట చేసుకుంటుంది, తన పాటలు తనే పడుతుంది. తనని డబ్బు కోసం చెప్పకపోతే చాలు అనుకున్నాడు పండుబాబు. ఏదో వంటింట్లో పని చేసుకుంటుంది, అలా డబ్బులు సంపాదించుకొని అనుకున్న పండుగారి ఆలోచనలకి ఏడాదిలో తలక్రిందులు చేస్తూ పండు సంపాదనని మించిపోయే శ్రీవల్లి హోమ్ ఫుడ్స్ క్యాటరింగ్ సర్వీస్ ఓపెన్ చేసే స్థాయికి ఎదిగిపోయిందని అనుకోని పండు ఏమనడానికి అన్న వినే స్టేజ్ దాటిపోయింది అని గ్రహించి నోరు మూసుకున్నాడు. డబ్బు చేదు కాదు కదా. లంచ్ ప్యాకులతో మొదలై చిన్న చిన్న పార్టీలు, ఫంక్షన్లకి ఆర్డర్ తీసుకుంటూ తనతో పాటు ఇంట్లో ఉండే అమ్మాయిని పేయింగ్ గెస్ట్ గా కుదుర్చుకొని 2 కలిసి ఆర్డర్లు తీసుకుంటూ 6 నెలల్లో మంచి తెలుగు భోజనం అనిపించుకొని డాలర్లు పోగు చేసుకుంటూ బిజినెస్ మొదలుపెట్టి నార్త్ ఇండియన్ డిషెస్ కూడా కావాలన్నా డిమాండ్ పెరగగానే గుజరాతీ ఆవిడతో లింక్ పెట్టుకొని నార్త్ ఇండియన్ డిషెస్ ఆవిడ చేత చేయిస్తూ బిజినెస్ టాక్టిక్స్ వంట పట్టించుకొని ఇంగ్లీష్ దంచి పారేస్తూ తేరిపోయి పక్కా బిజినెస్ ఉమెన్ అవతారం ఎత్తిన భార్యను చూసి డబ్బు సంపాదనకి చదువుకి సంబంధం లేదన్నది గుర్తించడానికి ఏడాది పట్టింది. ఇప్పుడు మిసెస్ పండు కాదు, మేడం శ్రీవల్లి అని పిలిపించుకునే స్థాయికి ఎదిగిపోయింది. 2 ఏళ్లలో ఒక హెల్పర్ అల్లా 6 డజన్ మంది అయ్యారు. పక్క ఫ్లాట్ అద్దెకు తీసుకుని రాత్రింబగళ్ళు కష్టపడుతున్న పెళ్లాన్ని తనకు కావలసిన వంట చేసి పెట్టమని అడగలేకపోతున్నాడు. తన ఆలోచన బూమ్రాంగ్ అయిందన్నది శ్రీవల్లి చేయి దాటిపోయిందని అర్థమైపోయింది. ఎన్ని వంటలెదురుగా ఉన్నాయి, కావలసినవి తినండి, మీకోసం మళ్లీ వేరే వంట కుదరదని చెప్పేసింది శ్రీవల్లి. తెలుగు వంట తప్ప తినడం ఇష్టం లేని పండు ఇప్పుడు ఉదయం బ్రేక్ఫాస్ట్ కి సమోసాలో, చోడీనో, డోక్లారో తింటున్నాడు. పప్పు ముక్కల పులుసు బదులు సాంబార్, రాత్రి చపాతీలు, కూర్మా వంటివి తినడానికి అలవాటు పడిపోయాడు. ఇడ్లీ దోశలు ఆదివారం స్పెషల్స్ అయ్యాయి. భార్యగారి మెనూ చూసి తనకిష్టమైనవి ఎంచుకొని ప్లేట్లో వడ్డించుకొని తన ఇంట్లోకి తెచ్చుకు తింటున్నాడు పండుబాబు. బుద్ధిమంతుడ్లా వంట ఇల్లు చూసుకుంటుందనుకున్న భార్య వంట చేస్తుందని, ఇల్లు చూడదని అర్థమైపోయింది. రేపు పిల్లలు పుట్టాక నాపీలు మార్చి పాల సీసాలు కడిగి పాలు పట్టడం
తన పని అని అర్థమైపోయింది పండుబాబుకి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.